ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఎంపీ టికెట్ కావాలి అని లీడర్లంతా పోటీ పడుతున్నారు. ఎలక్షన్లలో పోటీ చేయనికే మస్తు తనలాడుతున్నారు. టికెట్లు రానోళ్ళు పార్టీలు మారుతున్నారు. ఉన్న పార్టీల మీద అలుగుతున్నారు. ఎట్లనన్నా చేసి పోటీ చేయాలని తిప్పలు పడుతున్నారు. అయితే ఎవ్వలను అడగకుండానే ఏం తిప్పల లేకుండానే అలగకుండా గులగకుండా టికెట్ ఇస్తాం పోటీ చేయని ఆఫర్ ఇస్తే ఎవ్వలన్నా ఊకుంటారా? అసలు ఊకోరు. అందుకే ఇగో మేడం గవర్నర్ పోస్టుకే రాజీనామా పెట్టి బర్లకు దిగుతున్నది. అటు ఇటు నడమవాడి నాలుగుడు ఎందుకు అనుకున్నదో, లేకపోతే సొంత రాష్ట్రం మీద మనసు గుంజిందో తెలియదు గాని గవర్నర్ పోస్టుకు తమిళిసై మేడం రాజీనామా పెట్టింది. ముందుగాలవో మాట లేదు, ముచ్చట లేదు, చెప్పక చెయ్యక మేడం అదాట్న రాజీనామా పెట్టటాలకు అందరు పరిశాన్ అయ్యిండ్రు. ఏం తిప్పలు వచ్చిందో అనుకున్నారట కొంతమంది. కానీ తిప్పల కాదు, మేడంకు రాజకీయాల మీద పాయిరమైతున్నదట. అందులో ఇక సొంత రాష్ట్రం తమిళనాడులో ఎంపీ టికెట్ ఇస్తామంటున్నారట పువ్వు పార్టీ వాళ్ళు. అందుకే ఇక గవర్నర్ పోస్టుకు రాజీనామా పెట్టిపోయి ఆయనోళ్ళ నడుమ రాజకీయం చేయాలని తయారైతున్నదట మేడం. ఇక గవర్నర్ కాక మునుపు కూడా మేడం తమిళనాడులో పువ్వు పార్టీకి పెద్దరికం చేసింది. 5 సార్ల ఎలక్షన్లలో పోటీ చేసింది. పోటీ చేసిన అన్ని సార్లు ఓడిపోయింది. అది వేరే ముచ్చట గాని ఇక ఇప్పుడు మళ్ళోసారి రాజకీయం మీదికి మేడం మనసు మళ్ళింది. తమిళనాడు సెంట్రల్ నియోజకవర్గమో లేకపోతే తమిళనాడు ఉత్తరాననో పోటీ చేసే యుగురం చేస్తున్నదట. మరిగా ఏ సీట్ ఇస్తారో ఏమో గాని అప్పట్లో 2019లో మేడం తెలంగాణ గవర్నర్ సీట్లే కూకున్నది. అప్పటి సంధిగా మేడం ఏం చేసినా పబ్లిక్ లో బాగా పేరు మోసింది. బోనాల పండుగ కానుంచి బతుకమ్మ పండుగ దాకా తెలంగాణ పండుగలు పబ్బాలు మనోళ్ళ కంటే ఎక్కువ చేసింది మేడం. అన్నిటికీ మించి కారు పార్టీ వాళ్ళ సర్కారుతోని పెద్ద జగడమే నడిచింది. సందు దొరికితే చాలు పాత సర్కారులను ఇరుకున పెట్టే పనులే చేసింది. ప్రగతి భవన్ కు రాజ్భవన్ కు నడుమ యుద్ధం గట్టిగానే నడిచేది. పాత సర్కారోళ్ళు కూడా గవర్నర్ మేడం మీద పొట్టు ఆడిపోసుకునేది. కొత్త సర్కారోళ్ళు వచ్చినాక కూడా మేడం పాత సర్కారోళ్ళను ఛాన్స్ దొరికినప్పుడల్లా గట్టిగానే ఆర్చుకున్నది. ఇప్పటిదాకానైతే కొత్త సర్కారోళ్లకు మేడంకు ఎక్కడ చిన్న లొల్లి కాలేదు. అంతల్నే ఇక పోస్టుకు రాజీనామా పెట్టిపోతున్నది. గవర్నర్ గిరి అయితే అందరూ మెచ్చటట్టే చేసింది మేడం. మరి ఇక రాజకీయం ఈసారన్నా కలిసి వస్తుందో లేదో చూడాలి.